హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజ్నో వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే నా వీడియోలో పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీ అండి, క్విక్గా అయిపోతుంది. పిల్లలైతే దీన్ని ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దామా? నేనైతే ఒక హాఫ్ ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్, కొద్ది కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు తీసుకొని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దోశ బ్యాటర్ తీసుకొని, నేనైతే దోశ బ్యాటర్ కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కాస్త ఉప్పు, పసుపు వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఒకవేళ దోశ బ్యాటర్ ఎక్కువైతే మీరు ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. దోశ బ్యాటర్లోనే కాదు, ఇడ్లీ బ్యాటర్తో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ. చాలామంది పసుపు వేసుకోరు, పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే చాలా బాగా వస్తుంది, మీకు రుచిగా ఉంటుంది పసుపు వేయడం వల్ల. దీన్ని ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే హీట్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్యాటర్ వేసుకోవడమే. నేనైతే ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకున్నాను, మీకు కావాలంటే కాస్త తక్కువ వేసుకోండి. నేనైతే పిండి ఎక్కువ వేసుకున్నాను, దానివల్ల నూనె అంతా బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ కొద్దిసేపు అయిన తర్వాత ఆ నూనె అంతా పీల్చుకుంటుందండి. ఇది ఎప్పుడు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి చేసుకోకండి, కాలిపోతుంది. అంటే పైన కాలినట్టు అనిపిస్తుంది, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. పొంగనాలు బాగా రావాలంటే లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ కలర్ అయితే వస్తుంది, అప్పుడు మీరు టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఒక 10 మినిట్స్ అయితే ఇలా రెడీ అయిపోతుందండి. ఒక్కసారి మీరు టర్న్ చేసి చూసుకోండి కుక్ అయ్యాయో లేదో. ఇలా కుక్ అవ్వాలండి. ఇలా అయితే రెడీ అయిపోయినట్టే. అప్పుడు అన్నీ తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఇది తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను పీనట్ చట్నీతో. ఏ చట్నీలోకైనా తినొచ్చండి, రెడ్ చట్నీలో కూడా బాగుంటుంది. పీనట్ చట్నీతో అయితే చాలా బాగుంటుంది. అంతే అండి, పొంగనాలు రెడీ అయిపోయాయి. రాయలసీమలో అయితే ఇది చాలా ఎక్కువగా చేసుకుంటారు. చాలామందికి అయితే ఇది తెలుసు, బట్ కొంతమందికి తెలీదు. వాళ్ళ కోసం ఈ వీడియో. చాలా టేస్టీగా, ఈజీగా, క్విక్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.